పడింది ఏంటంటే ఈ 5 ఏళ్లలో ఒక 5 కోట్ల రూపాయల మద్యం బాటిళ్లు తయారు చేశారు, అమ్మారు. మా కెపాసిటీ లెక్కను చూసుకుంటే కనుక ఈ 5 కోట్ల రూపాయల మద్యం అంటే కనుక దగ్గరగా ఒక్కొక్క బాటిల్కి వచ్చేటప్పటికి 100 రూపాయలు వేసుకోండి. 5 కోట్లు ఇంటూ 100, 500 కోట్ల రూపాయల మద్యం నా కంపెనీలో తయారు చేశారు. అంటే ఈ 500 కోట్లని ప్రభుత్వానికి ఏ 1500 కోట్లకు అమ్ముండాలి. 3 టైమ్స్కి అమ్ముతారు కదా. అంటే ఆ 1500 కోట్లలో ఈ 1000 కోట్ల రూపాయలు వీళ్ళు తినేశారు. ఇక్కడ నాకు 5 పైసలు ఇవ్వలేదు, నన్ను ముంచేశారు అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. డిస్టిలరీ వాళ్ళు ఎవరన్నా ఇచ్చారు అట్లా కంప్లైంట్? ఏం చెప్తారు? లీజుకి తీసుకున్నారు వాళ్ళు, బలవంతంగా లాక్కున్నారు, లీజుకి తీసుకున్నారు. ఇప్పుడు మైనింగ్స్ అన్ని బలవంతంగానే తీసుకుంటుంది. ఇప్పుడు ఇసుక అంతా బలవంతంగా లాక్కుంటుంది. ఇప్పుడు మద్యం దుకాణాలు బలవంతంగానే కదా లాక్కుంటుంది. అప్పుడు జోగి రాసుకుంటే బూడిద రావడమే కదా. ఆ రోజున కంపెనీలకు సంబంధించి ఇప్పుడు ఎస్పీవై రెడ్డి వాళ్ళ కంపెనీ లాక్కున్నారు, లేకపోతే టీజీ వెంకటేష్ వాళ్ళని అడిగి లాక్కున్నారు. వాళ్ళు కంప్లైంట్ పెట్టాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, వాళ్ళు ఎందుకు కంప్లైంట్ పెట్టట్లా? అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇదే కథ నడుస్తోంది. ఎవరి దగ్గర కొంటున్నది గవర్నమెంట్ మద్యం? ఎవరైతే